రావు గారు, కారం కారంగా అనగానే అందరు కారంగా ఏదో ఉంటుంది అనుకుంటున్నాం, కానీ మీరు కారం కారంగా అనే సెగ్మెంట్ లో అలా అయిపోయే వంటలు చూపిస్తున్నారు. మరి ఈసారి ఏం చూపించబోతున్నారు? ఎగ్ బ్రెడ్ టోస్ట్. ఎగ్ బ్రెడ్ టోస్ట్ మనం వెళ్ళి బయట ఆర్డర్ చేసినా కూడా వాడు కనీసం ఒక 10 minutes అయినా తీసుకుంటారు. మనకి 3 minutes లో అయిపోతుంది. అంతేనా? అంతే. అందుకే అలా అయిపోయేది చెప్పండి అన్నాను. సో అలాగే 3 minutes అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం. ఎగ్ బ్రెడ్ టోస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ఎగ్ బ్రెడ్ టోస్ట్ కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, బ్రెడ్ స్లైస్లు 4, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, టమాటోలు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఎగ్ బ్రెడ్ టోస్ట్ కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి రావు గారు స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, ఏదో నాకు గిఫ్ట్ ఇస్తున్నట్టు ప్రతిసారి బ్రెడ్. సో ఫస్ట్ స్లోలో పెట్టుకుందాం. సో ఇలా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? అవునండి. కొన్ని ఒక చిన్న డౌటేనండి. చెప్పండి. ఇప్పుడు ఇలాగ ఎగ్ మనం ఆమ్లెట్ అయినా కూడా ఇలా శాండ్విచ్ లో గానీ అందులో మిల్క్ యాడ్ చేస్తే బాగుంటుంది అంటారు కదా. అది ఫ్రెంచ్ టోస్ట్ అలాంటివి వాటి కోసం. సో దీనికి అలా ఏం లేకుండా ఇలా చేస్తే బాగుంటుంది. చాలా మంది ఆమ్లెట్ లాగా ఇలా వేసేటప్పుడు పాలు వేసుకుంటే బాగుంటుందని ఆ మెథడ్ ఫాలో అయిపోతూ ఉంటారు. సో దీనికి అది ఫాలో కాకండి, ఇలా చేస్తేనే బాగుంటుందంట. సో ఉల్లిపాయలు, మళ్ళీ టమాటోస్. ఇది ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చా ఉల్లిపాయలు? అంటే మీకు కొంచెం ఎక్కువ కొన్ని రోజులకి కావాలి అనుకుంటే. ఓకే. కొంచెం పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు వద్దు అనుకుంటే మనం కారం యాడ్ చేసుకోవచ్చా? వద్దా? కారం యాడ్ చేసుకోవచ్చు, కానీ మీరు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ ఓకే. కొంతమంది పిల్లలు ఈ గ్రీన్ పచ్చిమిరకాయలు అవి చూడగానే నో అని మొదలు పెడతారు కదా, దాని బదులు మీరు పెప్పర్ వేసుకోవచ్చు కదా. పెప్పర్ వేసుకుంటా. ఓకే, కారం బదులు పెప్పర్ ఇస్ ఎనఫ్. ఓకే. సో ఇప్పుడు పసుపు వేసాం, ఇప్పుడు ఉప్పు, కొంచెం బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి. ఇది చాలా సింపుల్ అన్నమాట. కొట్టి కూడా వేసుకుందాం. అంటే 2 బ్రెడ్స్ కి 3 ఎగ్స్ అవసరం. 3 కావాలి, కొంచెం బాగుంటుంది అనమాట బాగుండడం కోసం. ఓకే, ఆల్మోస్ట్ మీరు రెడీ అయిపోయినట్టున్నారుగా. అవునండి. ఓకే, ఈ లోపు నేను ఒక చిట్కా చెప్పుకుంటానండి. ఓకే. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. చిన్నపిల్లల్లో దగ్గు ఆయాసం తగ్గాలంటే కొద్దిగా ధనియాల పొడి అలాగే పటిక బెల్లం పొడి ఈ రెండింటిని కలిపి అందులో బియ్యం కడిగిన నీళ్లు వేసి బాగా ముద్దలాగా చేసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి అప్పుడప్పుడు తరచూ వాళ్ళకి తినిపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దగ్గు ఆయాసం నుండి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. నూనె మీరు కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నూనె కంటే బటర్ అయితే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారేమో. ఫస్ట్ కొంచెం ఇప్పుడు ఓకే, వుడెన్ స్పూన్ అండి. బ్రెడ్ ను పొట్లం చుడుతున్నారు అంటే ఒక్కోసారి కూడా మనం వేస్తాం అనమాట. లేదు, ఓకే. కాలిన తర్వాత బేసిక్లీ ఇది ఫుల్గా కవర్ అయిపోతుంది ఆమ్లెట్ తోటి. బ్యాలెన్స్ ఉన్నది కదా, ఇంకోసారి వేస్తాం అనమాట. చూడండి మంచి కలర్ అయిందా చూడండి. సో వేస్తున్నప్పుడు ఏంటో అనుకున్నానులే కానీ చాలా విషయం ఉందండో ఇందులో. ఇప్పుడు అంతేనా? మళ్ళీ ఆమ్లెట్ వేస్తారేమో. ఇంకొక 1 minute. అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. అది రెడీ అయ్యాక మళ్ళీ దాని మీద పెడతారు. అవునండి. అంత కలర్ఫుల్ గా ఉన్నది చూసారా? అవునండి.
కొంచెం క్రిస్పీగా చేసుకోవచ్చు మీకు, అంటే కొంచెం కలర్ బాగుంటుంది అనమాట, లోపల కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఈ ప్లేస్ లోని ఆయిల్ కి బదులుగా బటర్ బటర్ వేసుకోవచ్చు. ఇంకోటి మీకు ఇలా సమ్ టైమ్స్ పిల్లలకి కొంచెం తీగా కావాలంటే కూడా మీరు దీంట్లో కొంచెం షుగర్ వేసుకోవచ్చు. మళ్ళీ దాల్చిని ఉన్నది ఆ పౌడరు, దాల్చిన పౌడర్ కొంచెం ఘాటు ఉంటుంది కదండి. యాక్చువల్లీ వెస్టర్న్ కంట్రీలో మన ఇలాచి పౌడర్ ఎలా వాడతామో సినమన్ పౌడర్ అక్కడ మన దాల్చిని పౌడర్ యూజ్ చేస్తారు ఎక్కువ. ట్రై చేయండి ఒకసారి అందరూ. ఓకే, చాలా బాగుంటుంది. ఇది రెడీ నాన్. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది. సో స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ప్లేటింగ్కి రెడీ. కత్తింది 1 by 1 కట్ చేసేది. సో ఇన్ కేస్ మీకు ట్రిమ్మింగ్స్ చేయాలంటే ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా బాగానే ఉన్నది. సో జస్ట్ కట్ చేసుకొని మనం ఏదో ఆమ్లెట్ వేసి బ్రెడ్ పెట్టేసి సరే ఇస్తాం, కానీ ఇవి చూడడానికి కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సో ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ. థ్యాంక్ యూ. ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఎగ్ బ్రెడ్ టోస్ట్ తయారీ విధానం: ఒక బౌల్లో కోడిగుడ్డు సొన, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ఆమ్లెట్ లా పోయాలి. దీనిలో బ్రెడ్ స్లైస్ లను 2 వైపులా అద్దుకుని నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ. ఎగ్ బ్రెడ్ టోస్ట్ రమ్మని పిలుస్తుంది. డైరెక్ట్గా ఇలా తీసేసుకుంటే అయిపోతుందేమో. అలాగే తీసేసుకోండి. అంతే కదా? ఓ అలా తినాలా? మీ ఇష్టం. నైస్. బ్రెడ్ ఆమ్లెట్ ఉండేలాగే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉందంటే ఆమ్లెట్ 2 పక్కల ఉండడం వల్ల. నార్మల్గా ఏంటంటే బ్రెడ్ టోస్ట్ చేసుకొని సెంటర్లో ఆమ్లెట్ వేసుకొని తింటాం. ఇది ఇట్స్ ట్విస్ట్. కల్కటాలో ఇలాంటి బ్రెడ్ కాదు, స్మాల్ బ్రెడ్ పావ్ అంటారు. దర్ ఈస్ అ ప్లేస్. ఒక 20-30 మంది ఇలాగే కూర్చుంటారు. చిన్న పొగ్గులు పెట్టుకొని పొయ్యి పెట్టుకొని 25 రూపాయలు ఎంతో ఛార్జ్ చేస్తారు. ఇలాగే సో చాలా సింపుల్గా టోస్ట్ చేసి అప్పుడప్పుడు ఒక చిన్న పేపర్ ప్లేట్లో వేస్తారు. సో అది పెట్టుకొని. ఏ ఊర్లో అన్నారు? కోల్కతా. సో కోల్కతా డిష్ మనకి ఇప్పుడు ఇక్కడికి వచ్చిందండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేటప్పుడు ఇదేముంది రెగ్యులర్ గా బ్రెడ్ ఆమ్లెటే కదా అనుకోకుండా సో ఇలా ట్రై చేసి కోల్కతా డిష్ ని మనం కూడా ఇంట్లో చేసుకొని తిన్నాం. సో కదా సంథింగ్ స్పెషల్. బాగుంటుంది కదా కోల్కతా డిష్ మనం ఇక్కడ తిన్నాం అనిపించుకోవడం. గుడ్, బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇంటికి రంగు వేసేటప్పుడు ఆ పెయింట్ వాసన ఎక్కువగా ఘాటుగా రాకుండా ఉండాలంటే ఆ పెయింట్ లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలిపితే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ తగ్గాలి అంటే పాలల్లో కొద్దిగా దూదిని ముంచి తీసి కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఆరిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటూ ఇలా తరచూ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ త్వరగా తగ్గుతాయి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. చిన్నపిల్లల్లో దగ్గు ఆయాసం తగ్గాలంటే కొద్దిగా ధనియాల పొడి అలాగే పటికి బెల్లం పొడి ఈ రెండింటిని కలిపి అందులో బియ్యం కడిగిన నీళ్లు వేసి బాగా ముద్దలాగా చేసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి అప్పుడప్పుడు తరచూ వాళ్ళకి తినిపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దగ్గు ఆయాసం నుండి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపునే వేపాకు జ్యూస్ ని తాగుతూ ఉన్నట్లయితే షుగర్ చక్కగా కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇడ్లీ పాత్ర అడుగు బాగాన ఎక్కువగా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా, ఆ నలుపు తగ్గాలంటే సర్ఫ్లో కొద్దిగా వెనిగర్ కలిపి బ్రష్ తోటి ఆ పాత్ర మొత్తాన్ని కూడా తోమేయాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గిపోయి ఇడ్లీ పాత్ర మళ్ళీ తెల్లగా మారుతుంది. రుచి